దేవుణ్ణి, దైవజనుణ్ణి, సహవాసాన్ని, వాక్యాన్ని, ప్రార్థనలను, పరిచర్యను ప్రేమించే వీరు మొదటి ప్రేమను వారు దూరం చేసుకున్నారు. మొదటి ప్రేమను వారు వదిలేసినారు. హల్లెలూయా. దాన్ని బట్టి దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. ఈ సందర్భంగా మనం నేర్చుకోవలసిన విషయాలు ఏంటిదంటే, నువ్వు మారుమనసు పొంది రక్షింపబడి బాప్తిజం తీసుకొని మందిరానికి వస్తున్నప్పుడు నీకు దేవుని మీద ఎంత ప్రేమ ఉండే, దైవజనుని మీద నీకు ఎంత ప్రేమ ఉండే, పరిచర్య మీద నీకు ఎంత ప్రేమ ఉండే, సిగ్గుపడకుండా పనిచేసేవాడివి, సిగ్గుపడకుండా పనిచేసేవాడివి, నిన్ను వాష్రూమ్స్ దగ్గరికి పంపినప్పుడు పనిచేసేవాడివి, కిచెన్లో పంపినప్పుడు పనిచేసేవాడివి, వాలంటీర్ వర్క్ చెప్పినప్పుడు పనిచేసేవాడు, అందరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు సహకరించకపోయినా చీపిరి పట్టుకొని మందిరమంతా కూడా ఊడ్చి వెళ్ళేవాడివి, ఉపవాస ప్రార్థనలు అంటే వచ్చేదానివి, ప్రార్థనలు అనగానే వచ్చేవాడివి. మొదటిలో నీకు చాలా యేసయ్య మీద ప్రేమ ఉండే, మొదటిలో దైవజనుడి మీద నీకు చాలా ప్రేమ ఉండే, మొదటిలో సంఘం మీద, పరిచర్య మీద నీకు చాలా ప్రేమ ఉండే. ఫ్రైడే అనగానే వచ్చేవారు, ఆదివారం అనగానే వచ్చేవారు, సెకండ్ ఫ్రైడే, సెకండ్ సాటర్డే, సండే మీటింగ్స్ అనగానే పరుగున వచ్చేవారు. కానీ ఇప్పుడు ఏమైంది ఆ ప్రేమను అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమైంది ఆ మొదటి ప్రేమ? దేవుని మీద, దైవజనుని మీద, సహవాసం మీద ఎందుకు ఆ ప్రేమ లోపించింది అంటే, దేవునికి నీకు మధ్యలో ఏదో ఆశీర్వాదం రావటమును బట్టే ఆ మొదటి ప్రేమ మనకు దూరం అయిపోతుంది. నీ మధ్యలో ఏమీ లేనప్పుడు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించినావు, కానీ మధ్యలో ఉద్యోగం వచ్చిందో తెలియదు, డబ్బు సంపాదనలో పడ్డావో తెలియదు, గర్భఫలం లేని నీకు పిల్లలు పుట్టినరో తెలియదు, తాగుబోతు భర్త అయినా నీ భర్త ఆ యొక్క బాటిల్ విడిచిపెట్టి బైబిల్ పట్టుకున్నాడో తెలియదు, నీ అప్పులు తీరినాయో తెలియదు, సైకిల్ మీద, బస్సులో వచ్చే నీవు అకస్మాత్తుగా 2 వీలర్ 4 వీలర్ వచ్చిందో తెలియదు, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందో తెలియదు. ఏదో దేవునికి నీకు మధ్యలో ఏదో ఆశీర్వాదం రావటమును బట్టే మనకి మొదటి ప్రేమ దూరం అయిపోతుంది. చూడండి, మనం ఎన్నో చేస్తాం, కానీ ఎన్ని చేసినా నీవు చేసేటివి దేవునికి అవసరం లే, నువ్వే దేవునికి కావాలా. అది హల్లెలూయా. నువ్వు ఎన్నో చేస్తావు, ఇవన్నీ చేస్తూ నువ్వు అనుకుంటావు మా దేవుడు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నాడు, ఎంత మెచ్చుకుంటున్నాడో అనుకుంటావు. అది నీ ఆలోచన. కానీ నువ్వు చేసే పనులు దేవునికి అవసరం లే, దేవునికి నువ్వే కావాలా. చప్పట్లు కొట్టండి అంత. ఒక తండ్రికి ఒక బిడ్డ ఉన్నది, చిన్న బిడ్డ. ఆ బిడ్డ తల్లి చిన్నప్పుడే చనిపోయింది. ఆ తండ్రి కోటీశ్వరుడు, లక్షాధికారి. ఆ చిన్న బిడ్డ ఆ యొక్క పనివారి చేత పెంచబడుతుంది. చిన్న బిడ్డ చాలా గారభంగా పెంచుతున్నాడు, తల్లి లేని లోటు తీరుస్తున్నాడు ఆ తండ్రి. చివరికి ఒక దినమున రోజు ఆ బిడ్డ వచ్చి తండ్రికి ముద్దు పెడితే తండ్రి డ్యూటీకి వెళ్ళేవాడు. మరలా డ్యూటీ నుంచి వచ్చి కారు దిగగానే మరలా బిడ్డ వచ్చి ముద్దు పెడితేనే కానీ లోపలికి వచ్చేటాడు. ఉద్యోగం వెళ్ళేటప్పుడు నిలబడగానే బిడ్డ వచ్చి ఐ లవ్ యూ డాడీ అని ముద్దు పెట్టగానే వెళ్ళిపోయేవాడు. మరలా ఆఫీస్ నుంచి రాగానే బిడ్డ పరిగెత్తుకుంటూ వచ్చి ముద్దు పెట్టగానే లోపలికి వచ్చేవాడు. ఈ విధంగా రోజు జరుగుతుంది. ఒక దినాన ఒక నెల రోజులు బిడ్డ రాలే. నెల రోజులు బిడ్డ వచ్చి ముద్దు పెడతలేదు. వెళ్ళేటప్పుడు ముద్దు పెడతలే, వచ్చేటప్పుడు ముద్దు పెడతలే. అమ్మని అడిగిండు, అమ్మ ఏంటిది బిడ్డ రావటం లేదంటే, ఏదో తన రూమ్లో కూర్చొని ఏదో బిజీలో ఏదో ఎంబ్రాయిడరీ చేస్తుంది, ఏదో పని చేస్తుంది అన్న. సరేలే డిస్టర్బ్ చేయకన్నాడు తండ్రి. కానీ నెల రోజుల తర్వాత అప్పుడు బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి డాడీ మీద పడి అన్ని ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే డాడీ అన్నదట. చప్పట్లు కొట్టారు.
ఏంటిది బిడ్డ ఇన్ని రోజులు, నెల రోజులు ఎక్కడికి పోయినావు? నీ ముద్దు గురించి డాడీ రోజు ప్రొద్దున్న సాయంత్రం చూసి వెళ్ళిపోయేవాడు. నెల రోజుల నుంచి నీ ముద్దు నాకు దూరం అయిపోయింది, ఎక్కడికి వెళ్ళిన బిడ్డ అంటే, ఆ బిడ్డ అంటది, నెల రోజుల తర్వాత మా డాడీ బర్త్డే కాబట్టి ఈ మంచి షాలు మీద ఈ చిన్న చేతులతో నేనే ఎంబ్రాయిడరీ చేసినాను. నా ప్రేమ కలిగిన లవ్వింగ్ డాడీకి ఈ చిన్న చేతులతో నేనే నెల రోజులు ఎంబ్రాయిడరీ చేసి మా డాడీకి గిఫ్ట్గా ఇద్దామని, ఇన్ని రోజులు డాడీ నీకు నేను ముద్దు పెట్టకపోవటానికి కారణం నీ షాలు కోసం, నీ బర్త్డే కోసం, నీకు ఇచ్చే గిఫ్ట్ కోసం ఈ ఎంబ్రాయిడరీ చేసినాను ముద్దు పెట్టిందట. అప్పుడు డాడీ అన్నాడట, నానా నీ షాలు నీ ఎంబ్రాయిడరీ అవసరంలే, నీ ముద్దు నాకు కావాలా. హల్లెలూయా. నీ ముద్దు నాకు కావాలా బిడ్డ, నువ్వు నాకు కావాలా. అదేవిధంగా యేసయ్య మనం చేసే పనులు కాదు, మనం యేసయ్య కావాలా.